కుంభరాశి వారికి జూలై 27 సోమవారం అనగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. ఈరోజు మీ జీవితంలో జరిగే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, గ్రహస్థితి ప్రభావం వల్ల కలిగే అనుభవాలు, అలాగే రోజు మొత్తం పాటించాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే రోజులకు బలమైన పునాది వేయగలవు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మీ మనసులో కొన్ని కొత్త ఆలోచనలు మొదలై ఉంటాయి. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం కూడా ఉంటుందండి. ఇక మధ్యాహ్నం తర్వాత మీకు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. ఆ సమాచారం మీ భవిష్యత్ ప్రణాళికకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. కొందరికి పాత స్నేహితులను కలిసే అవకాశం లభిస్తుంది. మరికొంతమందికి ప్రయాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఈరోజు సాయంత్రం 6:15 మీకు ఒక ముఖ్యమైనటువంటి వార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఆ వార్త ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, మీకు అత్యంత దగ్గరైన వ్యక్తి ద్వారా కావచ్చు. ఆ సమాచారం విన్న వెంటనే తొందరపడి స్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. వీలైతే ఈ వార్తను ఎప్పుడైనా ఒంటరిగా వినండి. ఎందుకంటే అది మీ మనసుకు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేయవచ్చు, లేదా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా తీసుకురావచ్చు. ప్రశాంతంగా ఆలోచించిన తర్వాత మాత్రమే మీ నిర్ణయాన్ని తెలియచేయండి. ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో సమయం గడపండి, మంచిది. దేవుడికి స్మరించడం వల్ల మనశ్శాంతి కూడా లభిస్తుందండి. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించి ఒక దీపం వెలిగించి ఆధ్యాత్మిక ప్రశాంతత పెరుగుతుంది అన్నమాట. ఇలాంటి ప్రతిరోజు కుంభరాశి దిన ఫలితాలు, గ్రహస్థితి విశ్లేషణలు, పూజలు, పరిహారాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ వీడియోని తప్పకుండా ప్రారంభిద్దాం. కుంభరాశి ద్వాదశ రాశులలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి. ఈ రాశికి అధిపతి శని గ్రహం, అలాగే రాహువు సహ ప్రభావం కూడా ఉంటుంది. అందువల్ల కుంభరాశి వారు లోతైన ఆలోచనలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి వారు చాలా తెలివైన వారండి. కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే చివరి వరకు పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన మనసులో ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరు నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు. అబద్ధం చెప్పేవారికి, మోసం చేసేవారిని సహించరు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అయితే తమ బాధలను మాత్రం బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. కొన్నిసార్లు మొండితనం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వభావం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ మనసులో ఎవరి పట్ల ఎక్కువ కాలం ద్వేషం పెట్టుకోరు. ఈ రాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగులు నీలం రంగు, గాఢ నీలం, నలుపు, ఊదా రంగు. ఈ రంగుల దుస్తుల్లో ముఖ్యమైనటువంటి పనులు ఉపయోగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అదృష్ట సంఖ్యలు 4, 8, 11, 22. ఈ సంఖ్యలు ముఖ్యమైన సందర్భాల్లో అనుకూలంగా పరిగణించబడతాయి. కుంభరాశి వారికి సాధారణంగా పడమర దిక్కు మరియు వాయువ్య దిక్కు వైపు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్య సంప్రదాయం చెప్తుంది. ముఖ్యమైన పనులు, వ్యాపార సమావేశాలు లేదా ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు ఈ దిశలో ఉంటే శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ యొక్క రాశివారి బలాలు: మంచి ఆలోచన శక్తి, నిజాయితీ, కష్టపడే తత్వం, సమాజానికి ఉపయోగపడాలనే మనస్తత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు, అవసరానికి మించి ఆలోచించడం, భావోద్వేగాలను మనసులోనే దాచుకోవడం, కొన్నిసార్లు మొండిగా నిర్ణయాలు తీసుకోవడం, అందరినీ త్వరగా నమ్మేయడం. మొత్తానికి ఈ యొక్క రాశి వారికి దూరదృష్టి, క్రమశిక్షణ, సేవాభావం కలిగిన వ్యక్తులు. సహనం, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో మంచి పురోగతిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క రాశి వారికి మానసిక స్థితి, ఆత్మవిశ్వాసం, పనుల్లో ఉత్సాహంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష సంప్రదాయం చెప్తుంది. అందుకే ఈ యొక్క రాశి వారికి కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. ముఖ్యంగా అనుకూలమైనటువంటి రంగాలు, ప్రతికూలమైనటువంటి రంగాలు, ముందుగా అనుకూలంగా ఉండేటువంటి రంగాల గురించి తప్పకుండా తెలియపరుస్తాం. సమాచార, సాంకేతిక, ఐటీ రంగంలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. విద్యారంగం, ఉపాధ్యాయులు, శిక్షణ రంగంలో ఉన్న వారికి గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు, ముఖ్యంగా వస్త్ర, ఎలక్ట్రానిక్స్, ఆన్లైన్ వ్యాపారాల్లో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. బ్యాంకింగ్, అకౌంటింగ్, ఆర్థిక సేవల రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైనటువంటి రోజు. కళారంగం, యూట్యూబ్, మీడియా, రచన, డిజిటల్ కంటెంట్ రంగాల్లో ఉన్న వారికి కొత్త గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. వ్యవసాయం, పాల ఉత్పత్తులు, పశుపోషణ రంగాల్లో ఉన్న వారికి ఆశాజనకమైన పరిణామాలు అయితే కనిపిస్తున్నాయండి. కొంత ప్రతికూలంగా ఉండే జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకు వెళ్ళండి. నిర్మాణ రంగంలో ఉన్నవారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు అపార్థాలు రాకుండా స్పష్టమైన సంభాషణ కొనసాగించండి. షేర్ మార్కెట్ లేదా అధిక రిస్క్ పెట్టుబడులు పెట్టేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
రవాణా ప్రయాణ రంగాల్లో ఉన్న వారికి సమయ పాలనతో పాటుగా వాహనాల విషయంలో జాగ్రత్తగా పాటించాలి అన్నమాట. మొత్తంగా చూసుకుంటే కొన్ని విషయాలు అనుకూలంగా, కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదు. ఈ యొక్క రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సూచన కనిపిస్తుందండి. ముఖ్యంగా సాయంత్రం 6:15 లోపు మీకు ఒక ముఖ్యమైనటువంటి వార్త వినే అవకాశం కూడా ఉంది. ఆ వార్త ఫోన్ కాల్ ద్వారా కూడా కావచ్చు, సందేశం ద్వారా కావచ్చు, లేదా మీకు తెలిసిన వ్యక్తి ద్వారా కూడా అవ్వచ్చు అనమాట. ఆ వార్త విన్న వెంటనే ఎవరికి చెప్పకుండా ముందుగా ప్రశాంతంగా పూర్తిగా వినండి. వీలైతే ఒంటరిగా ఉన్న సమయంలో మాత్రమే సమాచారాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఆ వార్త మీ ఆలోచనలను ప్రభావితం చేసేంత మరి ముఖ్యమైనదిగా అనిపించవచ్చు. తొందరపడి స్పందించడం లేదా భావోద్వేగంతో నిర్ణయించడం తీసుకోవడం కంటే పూర్తి వివరాలు తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కొంతమందికి ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు. మరికొంతమందికి కుటుంబ సభ్యులు లేదా బంధువుల నుంచి వచ్చే సమాచారం కూడా కావచ్చు. ఇంకొందరికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశానికి సంబంధించిన శుభవార్త కూడా కావచ్చు. కాబట్టి సాయంత్రం 6:15 లోపు వచ్చే ఏ ముఖ్యమైన సమాచారాన్నైనా ప్రశాంతంగా ఏకాగ్రతతో వినండి. ఆ తర్వాత మాత్రమే మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా తెలియపరచుకోండి. ఓర్పు, వివేకం మీకు ఈరోజు ఎంతో ఉపయోగపడతాయి. ఈరోజు మీకు అనుకూలమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అనుకూలమైనటువంటి రోజు అండి. ఈరోజు భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధిస్తే మనశ్శాంతి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జ్యోతిష సంప్రదాయం చెప్తుంది. ముఖ్యంగా శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే ఈ యొక్క రాశి వారికి పరమేశ్వరుని ఆరాధన ఎంతో శుభప్రదంగా భావిస్తారు. శివారాధన ఎలా చేయాలి? ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్ళండి. ఉదయం వీలు కాకపోతే సాయంకాలం కూడా వెళ్ళొచ్చు. శివలింగానికి పవిత్ర జలంతో పాలులు కలిపిన నీటితో అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. అనంతరం నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి హారతి ఇవ్వండి. మళ్ళీ శివారాధన వల్ల కలిగే లాభాలేంటి అంటే, శివారాధన వల్ల మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుతాయండి. కుటుంబంలో ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న అడ్డంకులు తొలగించేందుకు ధైర్యం కలుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు రావడానికి అనుకూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత లభించి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. శని ప్రభావం కలిగే ఇబ్బందులను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందని భక్తులు కూడా విశ్వసిస్తారు. ఈరోజు చేయవలసినటువంటి పరిహారాలు వచ్చేసి, శివాలయంలో బిల్వదళాలు సమర్పించండి. మహామృత్యుంజయ మంత్రంను 11 లేదా 21 సార్లు జపించండి. సాయంత్రం శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని రోజు ప్రారంభించండి. గోవుకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు పెట్టడం వంటి సేవ చేయగలిగితే మంచిదని భావిస్తారు. ఈరోజు చేయవలసినటువంటి దానాలు: పేదలకు అన్నదానం, ఆలయంలో పండ్లు లేదా తాగునీరు దానం చేయండి. అవసరమైన వారికి నల్ల నువ్వులు లేదా తెల్ల బియ్యం దానం చేయవచ్చు. పక్షులకు ధాన్యం చల్లడం వలన పుణ్యకార్యంగా కూడా భావిస్తారు. ఈ పూజలు, పరిహారాలు, దానాలు భక్తి శ్రద్ధలతో చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మంచి ఆలోచనలు, సత్కార్యాలు, నిజాయితీతో కూడిన జీవనం కూడా శుభ ఫలితాలకు ముఖ్యమైనటువంటి ఆధారమని ఎల్లప్పుడూ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రాశివారి ఈరోజు మాత్రం ఒక విషయాన్ని మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ మంచినే కోరుకుంటారని మీరు అనుకోవద్దు. కొన్నిసార్లు మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు కూడా ఉండవచ్చు. అందువల్ల ఎవరిని తొందరగా పూర్తిగా నమ్మకండి. ఆలోచించి వ్యవహరించడం చాలా మంచిది. మీరు సాధిస్తున్న చిన్న చిన్న విజయాలు కూడా కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కొందరు మీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి నిరుత్సాహపరిచే మాటలు చెప్పవచ్చు, లేదా అపార్థాలు కలిగించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అందుకే మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక ప్రణాళికలు లేదా భవిష్యత్ లక్ష్యాలను అందరితో పంచుకోకుండా ఉండడం చాలా మంచిది. ఈరోజు ఎవరో చెప్పిన మాటలను వెంటనే నమ్మి నిర్ణయం తీసుకోకండి. ప్రతి విషయాన్ని 1-2 సార్లు పరిశీలించండి. నిజానిజాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందడుగు వేయండి. ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మీకు రక్షణగా కూడా ఉంటుంది. మీకు నిజంగా తోడుగా నిలిచేవారు, అవసరమైన సమయంలో మీకు సహాయం చేసే వారిని గుర్తించండి. అదే సమయంలో మీలో అనవసరమైన భయం లేదా అనుమానం పెంచుకోవద్దండి. జాగ్రత్తగా ఉండడం అంటే అందరినీ శత్రువులుగా చూడడం కాదు, వివేకంతో అప్రమత్తంగా వ్యవహరించడం. మీ కృషి, నిజాయితీ, సహనం మీ బలాలు. వాటిని నమ్ముకొని ముందుకు సాగండి. ఇతరుల మాటలకు ప్రభావితమై మీ లక్ష్యాన్ని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు. మీ విజయానికి మీ పట్టుదలే అతిపెద్ద ఆయుధం. ఈరోజు మీ పనులపై దృష్టి పెట్టి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదు, అంతా కూడా బాగుందండి. ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు చెప్పినటువంటి విషయాలను ప్రశాంతంగా ఆలోచించి మీ జీవితంలో ఉపయోగపడే వాటిని మాత్రమే స్వీకరించండి. జ్యోతిష్య ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే. మీ కృషి, సానుకూల ఆలోచనలు, మీ సరైన నిర్ణయాలే
మీ విజయానికి నిజమైనటువంటి మార్గం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు కుంభరాశి దిన ఫలితాలు, పూజలు, పరిహారాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట గుర్తును నొక్కండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు, సన్నిహితులతో కూడా తప్పకుండా పంచుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా ఒక లైక్ రూపంలో తెలియపరచుకోండి. పరమేశ్వరుని కృప, నవగ్రహాల అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మరో ఆసక్తికరమైనటువంటి దిన ఫలితాల వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.